ఆ శబ్దం ఎట్లుండాలంటే ఒక్కసారి అంటే ఎంతకాలం బానిసలుగా బతుకుతాం? ఈ చేనేత బంధు, ఈ హ్యాండ్లూమ్లకి దిత్తా దిత్తా జర్రసేపు ఆశలు పక్కకు పెట్టి పదే పదే చెప్తా ఉన్నారు. వాసం లక్ష్మీనారాయణ వాళ్ళంతా కలిసి తిరుగుతా ఉన్నారు కదా. మనకు కావాల్సింది బిచ్చం కాదురా, టికెట్లు కావాలరా అని అడుగుతా ఉన్నారు. ఇలా మనకెందుకు నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బానిసత్వం అవుతుంది. పద్మశాలి కోసం కొట్లాడుతూ ఉండాలి. లేదు ఓటు బ్యాంక్ కీలకం. ఇలా రాజ్యాన్ని శాసించాలంటే ఓటు బ్యాంక్ కీలకం. అంత పెద్ద ఓటు బ్యాంకు మనం రాజకీయంగా చేస్తున్న కారణం అనేది మనం మాత్రమే. అందుకోసం మా భిక్షారం కాదు, శాసించే స్థాయిలో ఉందాం. రూల్ చేద్దాం. రూల్ మనం ఏ రాజకీయాలు భిక్ష మాత్రం అవసరం లేదు. రూల్ చేద్దాం, శబ్దం చేద్దాం. ఆ శబ్దం ఎట్లుండాలంటే ఒక్కసారి అంటే నేత నేసిన కత్తెర రాజ్యం వెళ్తుంటే ఆ కత్తెర నేసిన నేతల కాటికి వెళ్ళిపోతాడు. చేతిలో పోకు గుర్తాడే చూడుకు వేలాడుతున్నది. ఇప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి సరే మన కళ్ళ కూర్చోవాలి. దానికి ఎంత దూరమే వెళ్దాం. దయచేసి నా పద్మశాలి సోదరులారా నిజాన్ని విందాం. ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన తర్వాత నివాళులు కాదు, ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం మనం కలిసి కట్టుగా వెళ్దాం.